టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 4వ రోజు కూడా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. ఉదయం 11:30 కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరగనుంది. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ కానున్నారు. టాలీవుడ్ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉంది. నిర్మాతలు కొన్ని రూల్స్ ప్రతిపాదించారు. కాల్ షీట్స్ గంటల లెక్క, నాన్ మెంబర్స్, సండే సింగిల్ కాల్ షీట్స్ విషయంలో కొత్త రూల్స్ చెప్పారు. నిర్మాతల రూల్స్ అర్థం కాలేదన్న ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. కొత్త రూల్స్ మరోసారి వివరంగా చెబుతామన్న నిర్మాతలు వెల్లడించారు. నిర్మాతలు ఏం చెబుతారో విని డిసైడ్ అవుతామన్న ఫిల్మ్ ఫెడరేషన్ తెలిపింది. టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 4వ రోజు కూడా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వరుసగా 4వ రోజు సైతం కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే వేతనాలు పెంచాలని, అలాగే కాల్ షీట్స్ విషయంలోనూ, అలాగే నాన్ మెంబర్స్ ని తగ్గించాలనేటువంటి విషయాల మీద యొక్క ఆందోళనలు అనేవి కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు 4వ రోజు సైతం యొక్క ఆందోళనలు చేస్తుండగా మరోవైపు 11:30 కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అనేది జరగబోతోంది. ఈ మీటింగ్ లో నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ కాబోతున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం గత 4 రోజుల నుంచి ఎప్పుడైతే సినీ కార్మికులు తాము ధర్నా చేపట్టబోతున్నాము, తమ వేతనాలు పెంపునకు నిరసనగా వెంటనే వాటిని పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ సంక్షోభానికి తెరతీసినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి మీద ప్రస్తుతం నిర్మాతలు అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చిన తర్వాత ఇవాళ 11:30 జరగబోయే కోఆర్డినేషన్ కమిటీ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ మీటింగ్ అనంతరం ఈ సంక్షోభానికి ఎండ్ కార్డు పడే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం కొన్ని రూల్స్ ను చెప్పారు నిర్మాతలు. కాల్ షీట్స్, అలాగే గంటల లెక్క, నాన్ మెంబర్స్, సండే సింగిల్ కాల్ షీట్స్ విషయంలో కొత్త రూల్స్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతలు పెట్టినటువంటి ఈ రూల్స్ అనేవి, సరిచేసిన ఈ రూల్స్ అనేవి తమకు అర్థం కాలేదని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే వీటన్నిటి గురించి మరొకసారి వివరంగా చెబుతామని నిర్మాతలు అంటున్నారు. ప్రస్తుతం అసలు నిర్మాతలు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లో ఏం చెబుతారో విని డిసైడ్ అవుతామని ఫిల్మ్ ఫెడరేషన్ కు సంబంధించిన ప్రతినిధులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ ఉదయం 11:30 యొక్క మీటింగ్ అనేది జరగబోతోంది. ఇప్పటికే గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమ్మెలో అనేక రకాల ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. ఒకవైపున వివిధ ప్రముఖంగా పేరు సంపాదించుకున్నటువంటి స్టూడియోస్ లో జరుగుతున్న షూటింగ్లను సైతం అడ్డుకున్నటువంటి ప్రయత్నాలు చేశారు సినీ కార్మికులు. ఇటు బంజారా హిల్స్ లో జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలోను, మరోవైపు అమీర్పేట ప్రాంతంలో ఉన్న సారథి స్టూడియోలో షూటింగ్లు జరుగుతున్న సమయంలోనే లోపల విధుల్లో హాజరైన కార్మికుల పైన అటాక్స్ కూడా చేయడం జరిగింది కొంతమంది సినీ కార్మికులకు సంబంధించినటువంటి పెద్దలు. సో ఈ యొక్క ఆందోళనల నేపథ్యంలోనే నిర్మాతలు ఒక డెసిషన్ కు వచ్చి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ను ఏర్పాటు చేసి ఈ మీటింగ్ ద్వారా రూల్స్, కాల్ షీట్స్ విధానానికి, అలాగే వేతనాల పెంపు, మరోవైపు ఎన్ని గంటలు పని చేయడం అనే దానికి సంబంధించినటువంటి అన్ని వాటిపైన కూడా చర్చించి ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులకు క్లారిటీ ఇవ్వబోతున్నారు. అయితే రత్నకుమార్, సినీ కోఆర్డినేషన్ తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి? వాటిని ఎందుకు అర్థం కాలేదంటున్నారు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు? వాళ్ళకి నచ్చలేదా? వాస్తవానికి ఇప్పటికే తమ యొక్క వేతనాలు అనేవి చాలా తక్కువ చెల్లిస్తున్నారు. ఆ వేతనాలను 30% పెంచాలి అనేది ముఖ్యంగా సినీ కార్మికులు పెద్దలకు సంబంధించి ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల యొక్క డిమాండ్ అనేది తెలుస్తోంది. ఈ పెంపులో ఒకవైపున నిర్మాతల నుంచి కొంత వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే కొంత ఎక్కువ మొత్తంలో చెల్లిస్తూ ఉన్నాము కార్మికులకు. అయితే కొంతమంది నిర్మాతలు ఒక విషయాన్ని కూడా గట్టిగా చెప్పారు, బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కన్నా కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు కొంతమంది సినీ కార్మికులు. సో కాబట్టి అంతకన్నా కూడా తాము పెద్ద మొత్తంలో చెల్లించలేము అనేటువంటి విషయాల మీదనే ఒక వాగ్వాదం అనేది గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. మరోవైపు పని గంటలు అనేవి ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. పని గంటలను తగ్గించాల్సినటువంటి అవసరం ఉందనేది సినీ కార్మికులు తెలియజేసినటువంటి మాట. అయితే హీరోయిన్ల కాల్ షీట్స్, అలాగే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మొత్తం ప్రొడక్షన్ కు సంబంధించినటువంటి క్యాస్టింగ్ వ్యవహారాలన్నీ కూడా చూసుకున్న తర్వాత మాత్రమే
ఆ కాల్ షీట్స్ ను ఏర్పాటు చేస్తాము. 10 గంటలు అనేవి కూడా దాని ప్రకారంగానే క్యాలిక్యులేషన్స్ లోకి వస్తాయి కాబట్టి వీటిని ఇప్పుడు కొత్తగా సరి చేయాల్సిన పని ఏంటి అనేది కూడా మొదట్లో నిర్మాతలు కొంత ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటి మీద పట్టుబట్టడం, మరోవైపు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పనులు చేయించుకుంటూ ఉన్నారు. ఈ రకంగా స్థానికులకు పని లేకుండా పోతుంది, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కూడా మరొక వాదన ఉంది. వీటన్నిటి మీద ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 11:30 ప్రాంతంలో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్తగా చర్చించిన అంశాలను, కాల్ షీట్స్ కు సంబంధించి, వేతనాల పెంపుకు సంబంధించి, మరోవైపున నాన్ మెంబర్స్ 10 గంటలు, వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ఒక స్పష్టత ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇందులో సరిగా వారితో ఏకీభవిస్తారా, వారికి సంతృప్తి చెందు ఫిలిం ప్రొడ్యూసర్లు చెప్పినటువంటి మాటలకు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు సంతృప్తి చెందుతారా లేదా అనేది ఈ సమావేశం అనంతరం తెలియబోతుంది. ఆ తర్వాతనే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆందోళనలు విరమించేది లేనిది కూడా ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఆ తర్వాత సమావేశం తర్వాత తెలియజేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.